This video is for educational and informational purposes only. Please do your own research before applying. మన సొంత రాష్ట్రంలో ఉన్న ఇన్సూరెన్స్ సంస్థలో చేసే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ ఉద్యోగాలకి ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా సెలెక్షన్ చేస్తారు అండ్ ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు మన సొంత డిస్టిక్లో ఉన్న ఆధార్ సంస్థల్లో చేసే సూపర్వైజర్ లెవెల్ ఉద్యోగాలకు సంబంధించి కూడా అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి అయితే ఎలాంటి ఎగ్జామ్ లేదు, సెలెక్షన్ చేస్తారు. అండ్ మినిమం 12th క్వాలిఫికేషన్ ఉంటే చాలు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా అందరూ ఎలిజిబుల్. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను. ఒకసారి ఈ డీటెయిల్ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు యుఐఐసి, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.uiic.co.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూస్తే రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ మాత్రం యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళైతే 153 వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో నేను ఇదే వీడియోలో ఎంత శాలరీ ఇస్తారు, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ చెప్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 1 డిసెంబర్ 2025 కల్లా మినిమం 21 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 28 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఏజ్ లిమిట్కి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1 డిసెంబర్ 2025 ఉంటుంది. అంటే ఆ డేట్ వరకు మినిమం 21 నుంచి మ్యాక్సిమం 28 ఇయర్స్ ఏజ్ ఉండాలి. అండ్ బిట్వీన్ బౌండ్ డేట్స్ కూడా ఇచ్చారు. ఖచ్చితంగా 1 డిసెంబర్ 1997 నుంచి 1 డిసెంబర్ 2007 మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. అండ్ మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకు రిలాగేషన్ ఉంటుంది. అంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతేనేమో +5 ఇయర్స్ ఏజ్ రిలాగేషన్ ఉంటుంది. అంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 33 ఇయర్స్ ఏజ్ ఉన్న అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అదే ఓబీసీ వాళ్ళకైతేనేమో +3 ఇయర్స్ ఏజ్లో రిలాగేషన్ ఉంటుంది. సో ఓబీసీ వాళ్ళైతేనేమో 31 ఇయర్స్ ఏజ్లో అప్లై చేసుకోవచ్చు. ఇలా మీకు కేటగిరీని బట్టి ఏజ్లో రిలాగేషన్ కూడా కల్పిస్తారు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక డిగ్రీ చేసి ఉండాలి. అది కూడా 2021, 22, 23, 24, 25లో పాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఆ గ్రాడ్యుయేషన్ కూడా ఖచ్చితంగా మీకు 100% కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే ఈ వేకెన్సీస్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఒకవేళ ఎవరన్నా ఆల్రెడీ, ఇవి యాక్చువల్గా పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, అప్రెంటిస్ వేకెన్సీ అనమాట. ఎవరన్నా ఆల్రెడీ అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు కానీ చేస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం క్లియర్గా నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. సో ఎవరైతే ఇప్పటివరకు చేయకుండా ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. సో మీకు స్టైఫండ్, ఇవి అప్రెంటిస్ వేకెన్సీస్ కాబట్టి మీకు 1 ఇయర్ పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇస్తారనమాట. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మంత్లీ 9,000 స్టైఫండ్ ఇస్తారు. ఈ 9,000 స్టైఫండ్ మీకు 4,500 ఏమో గవర్నమెంట్ షేర్ ఉంటుంది, మిగతా 4,500 ఏమో యుఐఐసిఎల్ వాళ్ళు షేర్ చేస్తారనమాట. ఇలా మీకు 2 కలుపుకొని 9,000 పర్ మంత్ స్టైఫండ్ మీకు వీళ్ళు కల్పిస్తుంటారు ఈ అప్రెంటిస్షిప్ పీరియడ్లో. 1 ఇయర్ తర్వాత మీకు అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ వల్ల యూజ్ ఏంటంటే మీకు ఫర్దర్గా ఎప్పుడన్నా వీళ్ళ సంస్థల్లో పర్మనెంట్ జాబ్స్ వస్తే మీకంటూ సపరేట్గా వేకెన్సీస్ని కేటాయించడం, లేదంటే మీకంటూ రిజర్వేషన్ని ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి సో ఖచ్చితంగా ప్రజెంట్ క్వాలిఫికేషన్ ఉండి ఖాళీగా ఉన్నామనుకునే వాళ్ళు అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు.
సో మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎలాంటి ఎగ్జామ్ అవి ఏమీ లేకుండా కేవలం మీకు షార్ట్ లిస్ట్ చేస్తారు. కేవలం మీ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఆ పర్సంటేజ్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ డీవీ కండక్ట్ చేసి ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది. ఎలాంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమీ ఉండదు. సో మీకు డిగ్రీలో కనుక మంచి మార్క్స్ వస్తే మాత్రం సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు 18th December 2025 నుంచే అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 20th January 2026 వరకు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సో మీకు అప్లై చేసుకున్న వాళ్ళు షార్ట్ లిస్ట్ అయ్యారా లేదా అని చెప్పి వాళ్ళు కాల్ లెటర్ అనేది మీకు ఈమెయిల్ ద్వారా సెండ్ చేస్తారు. సో ఆ కాల్ లెటర్లోనే మీకు డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం ఫస్ట్ చెప్తాను. మీరు ఏంటంటే నాట్స్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి. nats.education.gov.in వెళ్ళాలి. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. ఇదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచైనా చూసుకోవచ్చు. అందులో ఏంటంటే స్టూడెంట్ సెలెక్ట్ చేసుకొని స్టూడెంట్ లాగిన్ దగ్గరికి వెళ్ళేసి మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే రిజిస్టర్ పైన క్లిక్ చేసి చేసుకున్నాక మొత్తం అది కంప్లీట్గా ఫిల్ చేసేసాక అందులో ఏంటంటే మీరు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అని చెప్పి సెర్చ్ చేసి అందులోకి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకుని అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సో మీరు అప్లై చేసుకున్నాక మీకు ఏమన్నా అప్లికేషన్ ఫామ్ వస్తే ఖచ్చితంగా దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకొని మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా మీకు nats.education.gov.in ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే మీరు ఇక్కడ స్టూడెంట్ అందుకే స్టూడెంట్ పైన క్లిక్ చేసి స్టూడెంట్ లాగిన్ దగ్గరికి వెళ్ళేసి రిజిస్టర్ అయితే చేసుకుని అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళైతే అప్రెంటిస్ వేకెన్సీస్ కోసం 2025-26 ఇయర్కి సంబంధించి అప్రెంటిస్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. కాబట్టి మంచిగా ఏదన్నా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ అవకాశాన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు డిగ్రీ క్వాలిఫికేషన్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. ఇవి పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, మీకు మంత్లీ స్టైఫండ్ ఇస్తారు. 1 year పాటు అప్రెంటిస్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.